నమస్కారం స్నేహితులారా. విజయనగర సామ్రాజ్య వైభవానికి సజీవ సాక్ష్యం మన హంపి. అక్కడ మనకి ఎన్నో అద్భుతమైన కట్టడాలు కనిపిస్తాయి. కానీ వాటన్నింటిలోనే ఎంతో ప్రత్యేకమైనది, శిల్పకళా చాతుర్యాన్ని నిలువెత్తు రూపము ఈ గజ్జెల మండపము. విఠల ఆలయానికి వెళ్ళే దారిలో ఉండే ఈ మండపం వెనుక ఉన్న కథ ఏంటో మీకు తెలుసా? రండి ఈరోజు తెలుసుకుందాం. చరిత్రకారుల ప్రకారము ఈ మంటపాన్ని ఆ రోజుల్లో నృత్య ప్రదర్శనలు, సంగీత కచేరీల కోసం ఉపయోగించేవారట. దేవదాసీలు ఇక్కడ నాట్యం చేసేటప్పుడు వారి కాళ్లకు ఉన్న గజ్జెల సవడి లయబద్ధంగా వినిపించేదని, అందుకే దీనికి గజ్జెల మండపం అనే పేరు వచ్చిందని చెబుతారు. విజయనగర రాజుల కాలంలో జరిగే వసంతోత్సవాలు, దసరా ఉత్సవాల సమయంలో ఇక్కడ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. ఈ మంటపం నిర్మాణ శైలి మిమ్మల్ని మంత్రముగ్ధులు చేస్తుంది. ఇక్కడి స్తంభాలపై నాట్యగత్తులు, సంగీత విద్వాంసులు మరియు వివిధ రకాల పూల తీగల డిజైన్లు ఎంతో సూక్ష్మంగా చెక్కబడ్డాయి. ఈ మండపం మధ్యలో నిలబడి గట్టిగా మాట్లాడితే ఆ ధ్వని ప్రతిధ్వనించేలా దీన్ని నిర్మించడం ఆనాటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.